హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీప పునర్నవి వ్లాగ్స్. ఇదైతే ఫస్ట్ డే పునర్నవి స్కూల్ అనమాట. సో మార్నింగ్ త్వరగా లేద్దాం అనుకున్నా, బట్ లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా రెడీ చేసుకొని, ఫస్ట్ డే అయితే వ్యాన్ రాలేదు, సో మేమే తీసుకెళ్తున్నాము. ఎట్లో పాపకి వ్యాక్సినేషన్ ఉంది కదా, చిన్న పాపకి. సో రెండు పనులు అవుతాయని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇంకా లక్షిత అయితే ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. అక్క స్కూల్కి పోతుందని బాధ కూడా, ఎందుకంటే ఇన్ని రోజులు ఆటలన్నారు, ఇప్పుడు ఒకటే ఉండాలి కదా, అందుకని చెప్పి నేను వీడియో తీస్తాను అంటే వీడియోని చూస్తాను చూడండి. సో అది పునానం అయితే ఫుల్ హ్యాపీ అనమాట. స్కూల్కి వెళ్ళే దాంట్లో మాత్రము అసలు వద్దులే ఫస్ట్ డే అని అన్నామంటే ఏడుస్తుంది అనమాట. నేను వెళ్తా, కొత్త ఫ్రెండ్స్ వస్తారు, అది ఇది అని చెప్పి. సో బండిలో ముందరైతే నిలబడుకుంది. ఇది స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఫస్ట్ డే కదా, సో M1 వాళ్ళు కొత్తగా జాయిన్ అంటారు కదా, ఆ పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఉండాలని వీళ్ళు ఎప్పుడు ఇట్లా రెడీ చేస్తారనమాట స్కూల్ని. సో మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది పిల్లలకి. సో లోపల ఫొటోస్ తీసుకునేదానికి సరిపోతూ ఉంటుంది అనమాట. అందులో వేరే కొత్త కొత్త క్రియేటివిటీ అంతా చేస్తారనమాట. లోపల ఏం చేసినారు చూడండి, ఇక్కడ ముగ్గులకి రంగులు అన్నీ వేసినారు. సో మేము కూడా ఇంకా పునానవిని లోపలికి తీసుకెళ్దామని చిన్న పాపని భరత్ దగ్గర ఇచ్చేసిన. సో ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ బొట్టు పెడతారనమాట, గంధము రామ్ రామ్ అని చెప్తారనమాట. సో ఆడ పునర్నవికి బొట్టు పెట్టించి లోపలికి పిలుచుకుపోదాం అనుకుంటే చెప్పులు వేరే దగ్గర వదలాలని అన్నారు. సో చాలామంది కాబట్టి సో చెప్పులు వేరే దగ్గర వదిలేసి లోపలికైతే ఎంట్రీ అవుతుంది. ఇక్కడ బ్యాక్ టు స్కూల్ అనేటివి పెట్టినారనమాట. సో స్క్రీన్స్, సో దాని వెనకాల ఫొటోస్ తీసుకోవాలని చాలామంది అయితే నిలబడి ఉన్నారు క్యూలో. సో పునర్నవిని కూడా నిలబెట్టినాము. ఇక్కడ ఈ లీఫ్ అయితే ఇస్తున్నారనమాట, ఆ చెట్టుకి స్టిక్ చేయమని చెప్పి. అక్కడ చెట్టుది డ్రా అయితే వేసినారు, సో డ్రాయింగ్. సో దానికైతే స్టిక్ చేయాలా అని చెప్పి చెప్పినారు. ఇంక వెళ్తున్నాం. అసలు రష్ అంటే రష్. సో పేరెంట్స్ అందరూ వచ్చింటారు కదా. ఇంకోటి ఏమంటే పిల్లలు ఈ 3 ఇయర్స్ అమ్మ నాన్నతో ఉండి ఒకసారిగా స్కూలు అని అంటే పిల్లలకి ప్లస్ వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ అవ్వ తాతకి చాలా బాధ ఉంటుంది కదా. అందుకోసమని ఫస్ట్ డే అందరూ వచ్చేస్తారు. ఇక్కడైతే స్టిక్ చేసే దానికోసం వెయిటింగ్ చేస్తున్నాము. ఫోటోలు తీసుకుంటున్నారు. సో పిల్లలు M1కి జాయిన్ అయిన వాళ్ళకి అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి. ఇంకా పునర్నవికి నేను చెప్తాను, ఫస్ట్లో స్టిక్ చేయాలని ఆయన మంచిగా అంటించాలా, నీది మంచిగా అంటుకోవాలా అని చెప్పి. సో ప్రతి ఒక్కరు అట్లే ఆలోచిస్తారు. అంటించేసి తర్వాత ఇక్కడ ఒక 2 ఫోటోలు తీసుకున్నాము. ఇంకా అక్కడ సరస్వతీదేవికి పూజ అయితే చేసినారు. సో అక్కడ పూలైతే చల్లి ముక్కోమని చెప్పినారు. సో దానికైతే వెళ్తున్నాం అనమాట. దానికి కూడా ఇంకా ఫుల్ రష్ ఉన్నారు. ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఆడ కూడా. సో పునర్నవి అయితే ఆడ కూడా ఫ్లవర్స్ తీసుకొని దేవుడికి వేసి మొక్కునింది. ఇంకా చిన్న పాపనైతే భరత్ ఎత్తుకున్నాడు. ఇంకా ఈడ మొక్కున్న తర్వాత క్లాస్ రూమ్కి పంపించేయడమే. కానీ పునర్నవి అయితే ఏ ఒక్కరోజు కానీ ఈ స్కూల్కి పంపించినాక ఏడ్చింది అయితే లేదు. సో ఈడ ఫొటోస్ తీసుకుందామని చెప్పి కూర్చునింది అనమాట. అందరు పిల్లలు కూర్చుంటా అంటే సో ఆ పాప కూర్చుండింది. నేనైతే ఫొటోస్ తీసిన 2-3, బట్ అవైతే అటాచ్ చేయడం లేదు, ఎందుకంటే అంత క్లారిటీగా వచ్చిందా. సో ఇంకా ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే పునర్నవి పైకి వెళ్తుంది, బాయ్ చెప్తుంది. ఇంకా ఇక్కడ నుంచి మేము హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట, గవర్నమెంట్ హాస్పిటల్కి. పాపకి వ్యాక్సినేషన్ వేయిద్దామని చెప్పి నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే లక్షిత కూడా వాయిస్ ఓవర్ చెప్తుంది. సో ఇక్కడ నుంచి ముందు పాత దాంట్లో వేసేవాళ్ళు అనమాట, ఇప్పుడు కొత్తగా కట్టినారంట. సో అక్కడికైతే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చూడండి అందరూ ఆడంటే ఆడ కూర్చొని అన్నం తింటున్నారు. లైఫ్ అనేది మంచిగా తెలియాలని అంటే హాస్పిటల్ జీవితం ఒకసారి గడిపితే తెలుస్తుంది అనమాట. సో లక్షిత అయితే సిద్ధమైపోయింది. తిప్పిస్తూనే ఉంటారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో, తిరిగేదానికి కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి అనమాట. ఎందుకు వచ్చినాం రా బాబాయ్ అనిపిస్తుంది. అట్లా తిప్పిస్తారు, అటు ఇవ్వండి ఇటు ఇవ్వండి అని చెప్పి. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటికి వచ్చాక ఇంకా లక్షిత అయితే పడుకునింది. నేను కూడా కొంతసేపులో పడుకొని అయితే లేచిన. ఇంకా లక్షి పడుకున్నాక లేచినాక కొంచెం ఫీవర్ అయితే వస్తుంది. పునర్నవి కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పడుకునేసింది. భరత్ వెళ్ళి తీసుకురావాలి కదా. సో ఇద్దరం అయితే వెళ్ళినాము. వెళ్ళేసి పునర్నవిని కూడా పికప్ చేసుకొని వచ్చినాము. అప్పటికి లక్షికి కొంచెం ఫీవర్ వస్తుంది. సో ఈరోజు ఎట్లేగాలో ఏమో అని అనుకున్నా, బట్ అన్నిటికంటే యాక్టివ్గానే ఉందన్నమాట. అన్నీ మామూలుగానే చేస్తుంది, ఏమీ పడుకునేయడము అట్లంతా ఏం చేయలేదు. బట్ యాక్టివ్గా ఉంది కాబట్టి ఏం భయం లేదు. సో పునర్నవి స్కూల్ వ్యాన్ రేపు నుంచి వస్తుంది కాబట్టి సో ఇబ్బంది ఉండదు. ఈ ఒక్కరోజే కాబట్టి టైం టు టైము వెళ్ళాలి, తీసుకురావాలి కదా. సో దానికోసం అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చేసినాము. తర్వాత భరత్ నేనే వెళ్ళి ఫిష్ తెచ్చుకుందామని చెప్పి మొన్నటి నుంచి అనుకుంటున్నాడు అనమాట, 1 వీక్ నుంచి. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు ఫిష్ తీసుకొచ్చి
దాన్ని కట్ చేయించుకొని అయితే క్లీన్ చేయించుకొని వచ్చేసినాము. దాన్ని కూడా ఇక్కడ భరత్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసినాడు అనమాట. నేనైతే చెప్పిన పాప అయితే ఉండదు కాబట్టి నేను చేయలేను అని చెప్పిన. సో మ్యారినేట్ చేసి పెట్టేసినాడు. ఇక్కడ మా అమ్మ పంపించిన పికెల్ కూడా, సో పికెల్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. దానిలోకి అటుకు మామిడాకు పప్పు చేసిన పప్పుకి ఫిష్కి దీనికి బాగా సెట్ అయిందనమాట. మంచిగా తవా ఫ్రై చేసినాడు భరత్. సో బోకులన్నీ అట్లే ఉన్నాయి, ఇవంతా క్లీన్ చేయాలా. ఇప్పుడే లేచిన కాబట్టి క్లీన్ చేద్దాంలే అని అనుకున్నా. నేను పాత్రలు కడిగేసరికి భరత్ వచ్చినాడు, నేను క్లీన్ చేసేస్తానులే అని చెప్పి. సో భరత్ క్లీన్ చేసేసినాడు, నేనైతే పాత్రలన్నీ కడిగేసిన. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయింది కాబట్టి ఏడుస్తుందన్నమాట. అక్క చెల్లి ఇద్దరు ఏడుస్తున్నారు. స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మిగిలిన బాక్స్ అంతా తింటుందన్నమాట. పునాన్నవి నిద్ర లేసిన తర్వాత నాకు కావాలి అదే తినాలా అని చెప్పి మొండి చేసి తింటుంది. సో ఇంకా బయటికి తీసుకెళ్దాము, బయటికి తీసుకెళ్తే కొంచెం ఫ్రీ అవుతుంది కదా అని చెప్పి తీసుకెళ్తున్నాం లక్ష్మిని. తీసుకెళ్ళి అట్లే ఇడ్లీ తీసుకొని వద్దాము, ఇడ్లీ తినిపిస్తే బెస్ట్ కదా ఫుడ్ పెట్టేదానికంటే, ఎందుకంటే ఫీవర్ వస్తుంది కాబట్టి. సో అందుకని చెప్పి ఇడ్లీ తెచ్చి తినిపిద్దామంటే తినలేదు. బనానా అయితే తీసుకొచ్చి తినిపించినాము. ఇంకా ఇప్పుడైతే 9 o'clock అయిపోయింది. సో పాత్రలన్నీ కడిగేద్దాము అని చెప్పి కడిగేసిన కదా సాయంత్రమే. ఇంకా కొన్ని తిన్నవి అయితే ఉన్నాయి, అవన్నీ కడిగేసి వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసిన. ఇక్కడైతే ఇంక పడుకునేదానికి కూడా సిద్ధం చేసేసినాడు భరత్. సో పిల్లలు అంతా మేము ఒకే దాని మీద పట్టాం కదా బెడ్ మీద. సో అందుకని హాల్లో పడుకుంటాము. ఇది బెడ్ అయితే. సో ఇంకా బట్టలన్నీ ఆరేసేస్తే మార్నింగ్కి తీసేయచ్చు, మధ్యాహ్నానికి అంతా మరతేసి పెట్టేయచ్చు అని నైటే వేసి వాషింగ్ మిషన్కి డ్రైయర్కి వేసి పెట్టేస్తాను. సో ఇది మొత్తానికైతే ఈ వ్లాగు, వ్యాక్సినేషను, ఫస్ట్ డే స్కూలు, సో ఇంటి పనులు ఇవన్నీ ఒకటేసారి ఎంగేజ్ చేయాలి, మేనేజ్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టము. సో దానికోసం అని చెప్పి ఇది ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పి ఈ వ్లాగ్ అయితే తీసిన. సో ఈ ఇది అంతా క్లీన్ అయిన తర్వాత కూడా ఎట్లుంటుందని చూపిస్తానని అన్నా కదా. సో ఇది క్లీన్ చేసేసిండేది, ఇది కూడా వాష్ చేసి పెట్టినటువంతా ఇది కూడా అంతా క్లీన్ చేసేసి రెడీగా పెట్టిన అనమాట. మార్నింగ్కి ఇంకా బాక్స్ చేయాలి కదా. సో అన్నీ సిద్ధం చేసి పెట్టిన. ఇంకా పిల్లలు పడుకోలేదు, ఈ నైట్ ఎట్లా పడుకుంటుందో చూడాలన్నమాట లక్షిత. సో ఇంకా ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నన్ను ఎంకరేజ్ చేసేనే కదా నేను ఇంకా కొంచెం మోటివేషన్ అయ్యి మంచి మంచి వ్లాగ్స్ చేసేదానికి ఇంట్రెస్ట్ వచ్చేది. సో వెళ్ళిన ప్రతిసారి తీయాలంటే కుదరదు కదా, కుదిరినవన్నీ తీస్తున్నా, మిగతావన్నీ లైవ్స్ పెడుతున్నా కదా. లైవ్ను కూడా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇది ఈ వ్లాగ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్